సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జీడీఎస్ పోస్టులకు 44,280 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి మనకి ఏపీ నుంచి తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆగస్ట్ 17th అంటే నిన్న మనకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జీఎస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయాలి. కాకపోతే నిన్న నైట్ వరకు మనం చెక్ చేసాం, రిజల్ట్స్ అనేది రాలేదు. సో పోస్ట్పోన్ చేశారనమాట. మా వీడియోలో సో ఈ పోస్ట్పోన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మన ఛానల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? చూడండి. సో ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకున్నాం కదా, మీకు తెలిసే ఉంటుంది. సో ఇదే వెబ్సైట్ మనకి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ కార్నర్ దగ్గర మనకి లింక్ అయితే ఇస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన లింక్ అయితే ఇస్తారు. స్టేట్ వైజ్గా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ ఈ విధంగా అన్ని స్టేట్కి సపరేట్ లింక్ అయితే ఇస్తారనమాట. సో మనం ఆ లింక్ మనం ఓపెన్ చేసుకొని ఆ షార్ట్ లిస్ట్ చేసిన నేమ్స్లో మీ పేరు ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. మీ పేరు ఉంటే మీరు ఇమీడియట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో లైక్ ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ ఈ విధంగా చెప్పాను అనమాట వీడియోలో. మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే కనుక ఆగస్ట్ 17th రావాల్సిన రిజల్ట్స్ అనేది ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో నిన్న మనకు రావాల్సింది కదా, ఇంకొక 2 or 3 days టైం పడుతుంది రిజల్ట్స్ రావడానికి, మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకొక 2 or 3 days టైం పడుతుందని చెప్పేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంది మనకు. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇంకొక 2021 కానీ ఈ లోపల మెరిట్ లిస్ట్ అయితే ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వచ్చినా సరే ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.